హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమాంశి వ్లాగ్స్. ఇక్కడైతే రాఖీ కట్టడానికి అయితే బయలుదేరిపోయామన్నమాట. నేను మా హస్బెండ్ పిల్లలు ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఎవ్రీ ఇయర్ మా పెద్ద పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట రాఖీ అనేది. ఇక్కడైతే మా చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఈసారి స్పెషల్ ఏంటి అంటే మా చిన్న పిన్ని వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అండ్ మా సిస్టర్ది అయితే బర్త్డే అనమాట. సో అందుకనేసి ఇక్కడైతే సెలబ్రేట్ చేద్దామనేసి ఇక్కడికైతే వచ్చేసాము అందరము. నేనైతే ఎవ్రీ ఇయర్ 5 మెంబర్స్కి అయితే రాఖీ కడతాను అనమాట, మా బ్రదర్స్కి. మా పెద్ద పిన్నికి 2 అబ్బాయిలు, మా చిన్న పిన్నికి 2 అబ్బాయిలు అనమాట. ఇంకా మా ఓన్ బ్రదర్ ఒకడు. ఇంకా అలా 5 మెంబర్స్కి అయితే కట్టేస్తాను నేను ఎవ్రీ ఇయర్ రాఖీ అయితే. మేమైతే ఈ ఇయర్ రాఖీని ఈవినింగ్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఈవినింగ్ అయితే 6:30కి అలా వెళ్ళిపోయాం మేమైతే. ఇంకా అలా 6:30 నుంచి 9 వరకు వస్తూనే ఉన్నారనమాట మా సిస్టర్, మా బ్రదర్ వాళ్ళంతా. ఇక్కడైతే రాఖీ కడుతున్నది మా పెద్దమ్మ కూతుర్లు అనమాట. వాళ్ళైతే ముగ్గురు ఓన్ సిస్టర్స్. ఇంకా నేనైతే సపరేట్ అనమాట. కాకపోతే మా అన్న వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళంతా నన్ను కూడా వాళ్ళలాగే ట్రీట్ చేస్తారు. ఇంకా రాఖీ కట్టేటప్పుడు అయితే మధ్య మధ్యలో ఒకరి మీద ఒకరు సెటైర్స్ అయితే వేసుకుంటూ, జోక్స్ వేసుకుంటూ అలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట రాఖీ ఫెస్టివల్ అయితే. ఇక్కడైతే మా సిస్టర్ వీడియో తీయలేదనేసి పిలుస్తుందనమాట. ఇలా మేమైతే హ్యాపీగా రాఖీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా ప్రేమాంశికి కూడా బ్రదర్స్ అయితే, ఓన్ బ్రదర్స్ అయితే లేరు కదా, ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయిలకి అయితే కట్టిస్తానమాట. అలా నేను రాఖీ కడుతున్నప్పుడు చిన్నబాబు చాలా ఏడుస్తుంటే వాళ్ళ డాడీ అయితే సముదాయిస్తున్నాడు తననైతే. ఇక్కడ చూడండి, నేను వీడియో తీస్తున్నాను అనేసి ఒకరు ఒక పోజ్ అయితే ఇచ్చారు. ఎలా ఇస్తున్నారో చూసేయండి. మేమైతే ఈ వీడియో గోలలో పడి గ్రూప్ ఫోటో తీసుకోవడం అయితే మర్చిపోయాము. ఎప్పుడు మీట్ అయినా అందరం ఖచ్చితంగా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసుకుంటాము. ఈసారి అయితే మర్చిపోయామనేసి మా సిస్టర్ అయితే చాలా ఫీల్ అయిపోయిందనమాట. అలా మా ముగ్గురు సిస్టర్స్ రాఖీ కట్టిన తర్వాత అయితే నేనైతే రాఖీ అనేది కడతానమాట. వాళ్ళ ముగ్గురు అయిపోయిన తర్వాత నేనైతే రాఖీ కడతాను. ఇంకా అక్కడ ఫస్ట్ కూర్చున్నది ఇద్దరు మా పెద్ద పిన్ని వాళ్ళ కొడుకులు అనమాట. ఇంక ఇక్కడ లాస్ట్లో కూర్చున్నది మా చిన్న పిన్ని వాళ్ళ కొడుకులు. అలా అంతా రాఖీ కట్టేశాక ఇంకా అందరూ ఒకటేసారి కూర్చొని భోంచేస్తున్నాం అనమాట. ఇంకా మా పిన్ని అయితే మేము వెళ్ళేసరికి వంట అంతా చేసి పెట్టేసింది. ఇంకా కజిన్స్ అంతా ఒక చోట కలిస్తే ఊరికనే ఉంటామా, ఒకరి మీద ఒకరు కామెంట్ అయితే చేసుకుంటూనే ఉంటాము కంటిన్యూగా. ఇంకా ఇక్కడైతే మా పిన్ని మా కోసం ఏం వండిందో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే టమాటా పప్పు, మిర్చి బజ్జీ మరియు మునక్కాళ్ళ సాంబార్ అయితే చేశారు. ఇంకా వైట్ రైస్ అనమాట. ఇంకా స్వీట్కి వచ్చేసరికి పాయసం అయితే చేశారు. సో ఇదండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.